జగన్మోహన్ రెడ్డి ప్లాన్ రివర్స్ అయిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. కోటి సంతకాల కోసం కోటి పాట్లు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కోటి పాట్లు అంటే ఈ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం, లేదంటే ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే చూయించుకునేటటువంటి ప్రయత్నంలో కోటి పాట్లు జగన్మోహన్ రెడ్డి పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో నిర్మించాలని ఇటు కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పీపీపీకి ఇటు వ్యతిరేకంగా అక్టోబర్ నుంచే కోటి సంతకాల సేకరణ ఇటు వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా, అంటే ఆయన రాకపోయినప్పటికీ కూడా వీళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం మనం చూసాం. గత నెల 27నే గవర్నర్ను కలుస్తామని అట్టహాసంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. మరి ఏమైంది? 27 దాటిపోయింది, మళ్ళీ 27 రావస్తోంది. సో మరి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు గవర్నర్ గారిని కలవలేదు అనేది ప్రశ్న ఒకటి. అట్లాగే సంతకాలకు ఇటు జనం కూడా ససేమిరా అంటున్నారంట. అంటే 5,000 కోట్లతో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు, మీరెందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే 500 కోట్లతోని మీరు విశాఖలో అంత పెద్ద ప్యాలెస్ కట్టారు కదా, మరి ఆ నిధులు వెచ్చించి గతంలోనే మీరే కంప్లీట్ చేస్తే అయిపోయేది కదా, అవి కూడా అంటే అవిటితోనే అయిపోతుందని కాదు, అవి కూడా ఆ విధంగా అంత పెద్ద ప్యాలెస్ కట్టుకునే బదులు ఇవి కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారంట. దీంతో అక్కడ ఏదైతే అమరావతి మొత్తం ఆంధ్రప్రదేశ్లో కుదరట్లేదు ఈ సంతకాలకు సంబంధించి, ఏదో ఒకటి పక్క రాష్ట్రం తెలంగాణకు పోదాం, అక్కడ ఏమైనా సంతకాలు పెట్టిద్దాం, ఎవరైనా సెటిలర్సో సీమాంధ్రులో ఎవరైనా ఉంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే సంతకాలు పెట్టిద్దామనే ప్రయత్నం ఇక్కడ కూడా చేశారంట. సో ఇక్కడ ఆ ప్రయత్నం కుదరకపోవడంతో ఇక్కడ కూడా కుదరలే, ఎవరు కూడా పెట్టలే, పూర్తిగా నేతలంతా కూడా వెనుదిరిగిపోయారు. ఇక రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ను ఎప్పుడు కలుస్తారు జగన్మోహన్ రెడ్డి అంటూ నేతలు తలలు పట్టుకుంటున్నారు, నెత్తికొట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరేదో ఆర్భాటంగా ప్రతీదీ ప్రకటన చేస్తున్నారు, మమ్మల్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు, వాళ్ళేమో మా పైన విమర్శలు లేదంటే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు మీరేం చేసిందని, మీరేమో యలహంకానో లేదంటే తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చుంటున్నారంటూ నేతలంతా సీరియస్ అవుతున్నారట. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా ఎక్కడా కూడా సంతకాల సేకరణ పూర్తి కాని నేపథ్యంలో వాళ్ళు కార్యకర్తల చేత కూడా సంతకాలు పెట్టిద్దామనే ప్రయత్నం చేశారంట. అప్పుడు వాళ్ళు కూడా జగనన్న మేము మిమ్మల్ని నమ్మేది లేదు, ఎందుకంటే టీడీపీకి 1 కోటి మంది సభ్యత్వం, బీజేపీకి సభ్యత్వం, ఆ తర్వాత జనసేనకు సభ్యత్వాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళందరికీ. సో మరి మనకెక్కడ సభ్యత్వం జగనన్న, మరి మాకేదైనా జరిగితే మమ్మల్ని ఎవరిని కాపాడేది, మేము మిమ్మల్ని నమ్మము, మా కోసం మీరు ఏం చేశారు అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారంట. మేము మిమ్మల్ని నమ్మేది లేదు, ఈ సంతకాలు మేము చేసేది లేదు అంటూ కార్యకర్తలు కూడా సంతకాలు పెట్టడానికి ఎనకా ముందవుతున్నటువంటి పరిస్థితి పార్టీ ఏదైనా ఉంటే అది వైసీపీ పార్టీ. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని నమ్మమని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా. చాలామంది మాట్లాడుతున్నారంట, ఏం చేశారు మీరు, ఎందుకంటే ఏదైనా మాకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే మాకు భరోసా ఏంటి, మీ వెనకాల తిరుగుతున్నందుకు మేము జైలు పాలవుతున్నాము, కేసులు పెట్టించుకుంటున్నాము, లేని అంశాలపైన తలదూర్చి మేము గొడవలు చేస్తూ ఉన్నాము, అయినా మీరు మమ్మల్ని కాపాడేది లేదు, మాట్లాడితే జైలుకి వెళ్ళండి మంచి పదవులు వస్తాయి, లేదనంటే నేను ఇప్పుడు జైలుకి వెళ్ళొచ్చాను, నేను ముఖ్యమంత్రిని అయ్యాను, ఇది చెప్పుకునేది జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో సంతకాలు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరు అనేది చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన మరి గవర్నర్ గారిని కలిసే ప్రయత్నం విరమించుకున్నారా, మరి ఏంటి ఆయన ఆలోచన ఏంటో తెలియట్లేదు. ఈ 1 కోటి సంతకాలు కూడా సేకరించలేనటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఏమైందనేది. సో ఈ అంశం ఏదైతే దీన్ని ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019, 2024 కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 3 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది, అందరికీ తెలిసిందే. ఇటు కేంద్రం మంజూరు చేసినటువంటి కాలేజీలు ఎన్ని? 3. కేంద్ర ప్రభుత్వం 100% కేంద్ర నిధులతో కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకం అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద 3 చోట్ల మెడికల్ కాలేజీలకు అనుమతిచ్చింది. అంటే పూర్తిగా జనాభా ప్రాతిపదికన కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, వీటికి సంబంధించి అట్లా చేసింది. ఈ కాలేజీల నిర్మాణానికి 60-40 నిష్పత్తిలో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఖర్చు చేస్తారు. ఎక్కడెక్కడ ఇచ్చారు ఇవి? 1 పాడేరు, 2వది పిడుగురాళ్ళ, 3వది మచిలీపట్నం. ఈ 3టికి ఆమోదం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాకు 1 మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో అది సాధ్యం కాదని తెలిసినా, పర్మిషన్ రాదని తెలిసినా
రాజకీయంగా ఉపయోగించుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము నిర్మించబోతున్నామని అట్టహాసంగా చెప్పేశారు. సో వాటికి సంబంధించి మేము పూర్తి చేస్తాము అది కాదని తెలిసినా ఎందుకు అనంటే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేలా కనిపించట్లేదు. ఒకవేళ చూస్తున్నాం మనం ఏ విధంగా అసంపూర్తిగా పునాదులు కూడా లేవు, అక్కడనే వదిలేసినటువంటి దృశ్యాలు పక్కన మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా 17 కాలేజీలను ఈ విధంగా చేసి దీన్నంతా కూడా నెక్స్ట్ మేము వచ్చే పరిస్థితి లేదు, నెక్స్ట్ వచ్చే టీడీపీ పార్టీయో లేదంటే కూటమి ప్రభుత్వమో అప్పటికి తెలియదు కదా, సో వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేయొచ్చు అనే ఉద్దేశంతో, రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం 3కే పర్మిషన్ ఇచ్చినా, సో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పునాదులు ఇవన్నీ కూడా చేశారు. కాదు అని తెలిసినా, పర్మిషన్ రాదు అని తెలిసినా, వాళ్ళు డబ్బులు ఇవ్వరు అని తెలిసినా కానీ ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా కేంద్రం సహాయం కోసం 7 చోట్ల అంటే ఇటు పాడేరు, పిడుగురాళ్ళ, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలకు ప్రతిపాదనలు పంపించారు. అయితే నిబంధనల ప్రకారం జిల్లా ఆసుపత్రులు అందుబాటులో ఉన్న చోట మాత్రమే కేంద్రం కాలేజీలు మంజూరు చేస్తుంది. ఆ విధంగానే చేసింది. ఆ నిబంధనల మేరకు కేంద్రం కేవలం 3 కాలేజీలకు అంటే ఇటు పాడేరు, పిడుగురాళ్ళ, మచిలీపట్నం ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే ఆమోదించింది. మిగిలిన వాటిని రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మించుకోవాల్సి వచ్చింది. కానీ ఆ విధంగా చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం. నిజంగా చెప్పాలంటే ఈ 3టికి ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు పూర్తిగా వాటికి పెట్టకుండా పులివెందులలో మెడికల్ కాలేజీని దాదాపుగా 70-80% పూర్తి చేశారు. అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కానీ అక్కడ పూర్తి చేశారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం చూపించుకోవాలి. రేపు పొద్దున మరి నాకు రాష్ట్ర వ్యాప్తంగా మరి ముందే తెలిసేమో 11 వచ్చే పరిస్థితి ఉందని, డబల్ డిజిట్కే పరిమితం అయ్యబోతున్నామని. సో ఈ నేపథ్యంలో మరి పులివెందుల్లో కూడా మరి పరువు పోతుంది. సో ఇక్కడ మనం కట్టాలి అనే ఉద్దేశంతో వీటికి ఇచ్చినటువంటి నిధులు దారి మళ్లించి అక్కడ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో పులివెందుల్లో మొత్తం అక్కడ కూడా అవ్వలేదు. సో 70-80% అక్కడ కంప్లీట్ చేశారు పులివెందుల్లో. మిగతా ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మొండిగోడలు, లేదనంటే పిల్లర్లు, లేదంటే బేస్మెంట్, వాటి వరకే పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన నెట్టి, సో వీటిని మనం కంప్లీట్ చేయొచ్చు కదా, మీరు చేయొచ్చు కదా, ఇట్లా రాజకీయంగా వాడుకోవడం కోసం సాధ్యంగా అంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు లేని ప్రాంతాల్లో కూడా వీళ్ళు కట్టి, సో ఈ విధంగా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారన్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి సారాంశం దీనికి సంబంధించి ఏంటంటే జగన్ ప్రభుత్వం మొత్తం 17 కాలేజీలకు తలపెట్టగా అందులో కేంద్రం నుండి ఆర్థిక సహకారం లేదా మంజూరు లభించింది 3 కాలేజీలకు మాత్రమే. ఎందుకంటే నిబంధనల ప్రకారం మిగతావి మీరు కట్టుకున్న సొంత నిధులతో. ఎక్కడ నిధులున్నాయి? అంతా మన ఖజానాకు పోవాల్సిందేనా? ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి నేలమాలిగలు నిండాల్సిందేనా? సో ఎక్కడ మనం ప్రజలకు రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కదా గత ప్రభుత్వంలో. సో ఇట్లా ఈ విధంగా చేసి బురదల్లే ప్రయత్నం చేశారనే చర్చనైతే జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ కోటి సంతకాలకు సంబంధించిన అంశం కార్యకర్తలే నమ్మట్లేదు సంతకాలు పెట్టడానికి. సో జిరాక్సులు అంటే ఒక సంతకం 1000 సంతకాల కింద చూయించేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా కూడా చేస్తున్నారంట. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ సజ్జా గారు. నమస్కారం అండి. అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సార్ నమస్కారం. అట్లాగే ఇటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. రవికిరణ్ గారు, సార్ ఏంటి సార్ ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన చర్చ, కోటి సంతకాలు ఎంత ప్రయత్నించినా కానీ దాదాపుగా 2000 సంతకాలు మాత్రమే కుదిరాయంట. అవిటినే జిరాక్సులు తీసి రిపీట్ చేసి ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితులు ఏంటి? ఇదంతా ఇట్లాంటి హామీలు ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమానికి పూనుకోవడం, ఆ తర్వాత అబాస్పాలు కావడం జగన్మోహన్ రెడ్డి వంత అవుతోంది. ఏం చెప్తారు సార్? పవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. సార్ నమస్తే.